నన్ను ప్రార్థన చేసి నన్ను వెలిగి. ఎప్పుడు మన దృష్టి దేని మీద ఉండాలంటే రక్షణ పొందినప్పటికీ, దేవుని ప్రజలుగా చేయబడినప్పటికీ, లోకం నుంచి ప్రత్యేకించబడినప్పటికీ లోకము చుట్టే అనేక పర్యాలు మన దృష్టికి మన మనసు తిరుగుతూ ఉంటుంది. ఎలా డబ్బులు సంపాదించుకోవాలి, ఎలా పెద్దవాళ్ళకి కావాలి, లోక ఆశల చేత సాధారణ మనల్ని పట్టి లోకంలోనికి లాక్కొని వెళ్ళాలని వాడు మన చుట్టే ఉంటాడు. ఇప్పుడు వాడి మీద మనం విజయం పొందాలంటే, లోకాశల నుంచి జయించాలంటే, లోకము మన చెడు మార్గాల నుంచి తప్పించబడాలి అంటే దేవుని యొక్క సన్నిధి అన్ని వేళలా మనం వెతికే వారంగా ఉండాలి. అన్ని వేళ దేవుని సన్నిధిలో జరిగే ప్రతి ఒక్క కూడికకు విధి లేని పరిస్థితుల్లో తప్పితే అన్ని కూడికలకు వచ్చేది నేర్చుకోవాలి. రక్షణ పొందినప్పటి నుంచి ఈ దినం వరకు దేవుని మందిరంలో జరిగే ప్రతి ఒక్క కూడికకు వచ్చేటటువంటి అలవాటు దేవుని కృపను బట్టి దేవుడు నాకు అనుగ్రహించాడు. అనేక ఉద్యోగ బాధ్యతలు ఉన్నప్పటికీ ఉద్యోగం నుంచి ఆఫీస్ నుంచి వస్తానే నేరుగా దేవుని మందిరానికి వచ్చాం. దేవుని సన్నిధిని మనం వెలిగే వారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడే వారంగా ఉండాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలి. మన కుటుంబం, మన సంఘం అంతా ఉండాలి. అది దేవుని యొక్క కోరిక. అందుకే దావీదు రాజు 105వ కీర్తనలో మనం చూసినట్లయితే 105వ కీర్తన 105వ కీర్తన 105వ కీర్తన 3, 4 వచ్చాము. అందరం కలిసి చదువుతాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమును సంతోషించుదురుగాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన సన్నిధిని నిత్యము వెతికే వరముగా మనం. అందుకే మత్తయి 7:7 అడుగుడే మీకు ఇవ్వబడును, తట్టుడే మీకు చేయబడును, వెలుగుడే మీకు దొరుకును. ఏం వెతకాలి? దేవుని సన్నిధిని వెతకాలి. ప్రభువా, నీ ఆశీర్వాదం నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధిలోనే ఆశీర్వాదము, నీ సన్నిధిలో ఉండే శక్తి, బలము, నీ సన్నిధిలో ఉండేటటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వరాలు నేను పొందాలి. అనేకులకు ఆశీర్వాదకరంగా నేను ఉండాలి, నా కుటుంబం ఉండాలి, మా సంఘం అంతా ఉండాలి అనే ఆశ, పట్టుదల, భారం కలిగి దేవుని సన్నిధికి వచ్చి అన్ని మీటింగ్లో పాల్గొని ఇన్ పర్టికులర్ ప్రార్థన కూడికి వచ్చి దేవుని సన్నిధిని బలంగా అనుభవించి ఆత్మచేత నింపబడి ఆత్మానుసారంగా మనం ప్రార్థించేది నేర్చుకోవాలి. ఆయన సన్నిధిని వెతుకుట అంటే ఏంటి? ఆయన సన్నిధిలో మనకి ఏం బోధించబడతాయి? ఆయన వాక్యం బోధించబడతాయి. ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఆయన వాక్య ప్రకారము మనం నడుచుకుంటున్నప్పుడే మనం ప్రార్థన చేసే దేవుడు అంగీకరిస్తాడు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం చదువుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ఏమన్నది అక్కడ? మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనము అడిగినవి దొరుకును. ఆయన దృష్టికి ఆయన ఆజ్ఞలను గైకోవాలి. నెంబర్ 1, ఆయన దృష్టికి అనుకూలమైనటువంటివి చేయాలి. ఆయనకు ప్రీతికరమైన ఇష్టమైన జీవితాన్ని జీవించాలంటే ఆయన ఆజ్ఞల ప్రకారం, అంటే ఆయన వాక్య ప్రకారము మనం నడుచుకునేది నేర్చుకోవాలి. ఆయన ఆజ్ఞలు ఏమంత భారమైనటువంటి ఆయన ఆజ్ఞలు అంటే ఏంటి? ఆయనను ప్రేమించుట, ఆయన వాక్యాన్ని ప్రేమించుట, మనం నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుట, అదే ఆయన ఆజ్ఞ. అదే 5వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారమైతున్నా దేవుని పిల్లలు మనం ప్రేమిస్తున్నామని దాని వలననే ఎదుగుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనటి దేవుని ప్రేమించుట. మనం ఆయన ఆజ్ఞలను గైకొనాలి అంటే దాని అర్థం ఏంటి? దేవుని నేను ప్రేమిస్తున్నాను, అందుకనే దేవుని మందిరానికి వచ్చాను, అందుకనే దేవుని ప్రజల సహవాసాన్ని ప్రేమిస్తున్నాను, దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను ప్రేమిస్తున్నాను, అందుకే దేవుని సన్నిధిని నేను వెతుకుంటూ దేవుని మందిరానికి వచ్చాను, దేవుని ప్రజలతో కలిసి ప్రార్థించడానికి వచ్చాను, సంఘం యొక్క క్షేమాభివృద్ధి నిమిత్తమై, సంఘంలో ఉన్నటువంటి అవసరాలన్నీ తీర్చబడి నిమిత్తమై, సంఘంలో ఉన్నటువంటి విభజనతో కూడిన మనస్తత్వాలన్నీ చెడగొట్టి నిమిత్తమై,
అందరినీ ఐక్యపరిచి సమాధానపరిచే నిమిత్తమై భవిష్యత్తులో సేవ పరిచయం కొరకై ప్రతి ఒక్కరూ తలాంతరైన వారందరూ ఎంతో చురుకుగా పాల్గొనే నిమిత్తమై సంఘము ఎక్కడెక్కడైతే చెదిరిపోయారో వారందరూ సమకూర్చడం నిమిత్తమై భారంతో ప్రార్థించడానికి పట్టుదల కలిగి దేవుని మందిరానికి మనం రావాలి. అందుకే మనం ఇక్కడ ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు మనము ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా ఆయన మన ఆజ్ఞలను మన యొక్క ప్రార్థన ఆలకించి మనకు జవాబిస్తారు. ఈ ఆజ్ఞలను గైకొనట విధేయత చూపించుట అంటే విధేయత విశ్వాసం రెండు ఒకదానికొకటి జతగట్టి నడుస్తూ ఉంటాయి. ఫెయిత్ ఫాలోస్ ఒబీడియన్స్, ఒబీడియన్స్ ఫాలోస్ ఫెయిత్. విశ్వాసం లేకుండా విధేయత ఉండదు, విధేయత లేకుండా విశ్వాసం ఉండదు. ఏదైనా కష్టం ఎదుర్కొన్నప్పుడు, పరిస్థితులు విషమంగా ఉన్నప్పుడు, మనము దాన్ని అధిగమించలేమన్నప్పుడు మన విశ్వాసాన్ని దేవుని దృష్టిలో ఉంచి విధేయతతో దేవుని సన్నిధిలో మనలను తగ్గించుకొని కనిపెట్టాలి. ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే ఇదే 2వ దినవృత్తాంతాలు చూడండి, 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం. యెహోషాపాతు మీదకి ఆ రాజ్యం పరిపాలించినప్పుడు ఒకేసారి మోయాబీయులు, అమ్మోనీయులు కొందరు దండెత్తి ఆయన మీదకి వచ్చారు. ఎంతో విస్తారమైనటువంటి శత్రు సమూహము దండెత్తి దేశం మీదకి వచ్చింది. ఒక సేవకుడు వచ్చి చెప్పాడు అన్నమాట, ఈ విధంగా విస్తారమైనటువంటి వారు వచ్చారు, వారు ఆసన్, తామారు, ఎన్రోలు అనే మార్గంలో ఉన్నారు అని యెహోషాపాతు రాజు తెలియజేయబడినప్పుడు ఆయన భయపడి యెహోవా 3వ వచనం 20వ అధ్యాయం 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 3వ వచనం. అందుకే యెహోషాపాతు భయపడి యెహోవా యొక్క విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటి ఉపవాస దినము ఆచరింపవాలని సాగింపగా, అటువంటి పరిస్థితుల్లో ఏం చేశాడు? సైన్యాధిపతులు, మంత్రులు అందరినీ పిలిచి ఏం చేద్దాం, మనం ఎట్లా ఉద్యోగం చేద్దాం, ఎట్లా వాటితో పోరాడదాం అని ఏమాత్రము భయపడి దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని విచారించాలి, దేవుని కొరకే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలంటే ఏం చేయాలి? మనల్ని మనం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? శరీరాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఏం చేయాలి? ఉపవాసం ఉండాలి. రాష్ట్రం అంతా ప్రకటన చేశాడు, ఉపవాసం ఉండండి, అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని వారికి బోధించి అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. 12వ వచనం మనం చదివినట్లయితే ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 12వ వచనం, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చి ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయడం మాకు శక్తి చాలదు, ఏమి చేయటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. నీవే మాకు దిక్కు. ప్రస్తుత దినాల్లో సార్వత్రిక సంఘం కానీ, మన సంఘం కానీ, మన సంఘంలో ఉన్నటువంటి అనేక బ్రాంచెస్ కానీ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, సాతాను తీసుకొని వచ్చేటటువంటి ఆ విభజనతో కూడిన మనస్తత్వాలు, ఎన్నెన్నో సాతాను వేర్పరచబడిన వారిని సైతం పట్టి పీడిస్తూ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాలందరూ చెదిరిపోయి సంఘాలన్నీ 3-4 భాగాలు విధించబడేటట్టు సాతాను వారి కార్యం చేస్తున్నారు. కాబట్టి మన గురుతర బాధ్యత ఏంటి? సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఐక్యపరచబడాలి, సమాధానపరచబడాలి, ఏక మనసుతో ఏకభావంతో అందరూ కలిసి దేవుడిచ్చే అధికారానికి లోబడి ఒకే తాటి మీదకి వచ్చి సంఘాలన్నీ ఎప్పుడంతో అనుసంధానమై పరిచర్యలో పాల్గొనడానికి భక్తిగారుల దినాల్లో శక్తివంతమైన పరిచర్య ఎలా జరిగిస్తూ వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు, అంతకంటే భిన్నగా పరిచర్య చేసడానికి మనము పట్టుదలతో భారముతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించాలి. దాదాపు 10 సంవత్సరాల కంటే ఎక్కువ నుంచి కొంతమంది సహోదరులుగా ప్రతిదినము దీని కొరకే మేము ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది కొంతమంది గ్రూప్గా ఉన్నారు, ప్రార్థన చేస్తారు అనుకుంటారు, కానీ మా యొక్క ప్రాముఖ్యమైనటువంటి దేవుని సంఘము ఆత్మీయ ఎదుగుదల, అందరూ ఐక్యపరచబడాలి, సమాధానపరచాలి, విభజన లేకుండా ఉండాలి, అందరూ ఒకే తాటి మీదకి రావాలి, దేవుడిచ్చే అధికారానికి లోబడి జీవించాలి. దట్ షుడ్ బి అవర్ గోల్. అదే మన ప్రార్థన ఉండాలి. లేదు నేను వారికి సపోర్ట్ చేస్తాను, వీరికి సపోర్ట్ చేస్తాను, వారి వర్గంగా ఉంటాను, మనందరం ఒకే ఫ్యామిలీకి చెందినవాడు, ఒకే కుటుంబానికి చెందినవాడు. అందుకే ఏక మనసు ఏకభావము, ఐక్యత, ప్రేమ, అనురాగము అనే సమాధానపరిచాడు. క్రీస్తే ముఖ్యమైన మూలరాయి ఉండగా మనమందరము ఆయనలో చక్కగా అమర్చబడి ఉన్నాము. ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం
21, 22, 23 వచనాల్లో ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా మనం కట్టబడుతున్నాం. యేసు ప్రభువులో మనం చక్కగా అమర్చబడిన వారముగా, ఆయన సంఘం అనే శరీరంలో అనేక అవయవాలుగా మనం ఉన్నాం. ఇందులో పెద్దవారని, ఆ వారని, ఈ వారని, ధనికులని, దరిద్రులని ఏ భేదం లేదు. అందుకే గలతీయులకు రాసిన పత్రికలో ఒక మాట అందరికి పరిచయం, చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26 నుంచి 29 వరకు అందరం కలిసి చదువుకుందామండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26 నుంచి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులైనారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదులని, గ్రీసు దేశస్తులని లేదు, దాసులని, స్వతంత్రుడని లేదు, పురుషులని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులైనారు. మీరందరూ ఏకమైనారు. కాబట్టి ప్రార్థనకు వచ్చినప్పుడు ఏక మనసులో ప్రార్థించాలి. ఎక్కడ 2, 3 నా నామం పేరిట కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటాను. అంటే 2, 3 ఒకే మనసు కలిగి ఒకరి మనసును ఒకరి మీద నిలిపి ప్రార్థన చేస్తారు, ఐక్యతతో ప్రార్థన చేస్తారు. అప్పుడు వారి మధ్య దేవుడు ఉన్నాడు, ప్రార్థన వింటాడు. అందుకనే మనము అలా ప్రార్థన చేసేది నేర్చుకోవాలి. అటువంటి ప్రార్థన మనం చేసినట్లయితే తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకు తప్పనిసరిగా జవాబు అనుగ్రహిస్తాడు. 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయం. తగ్గించుకొని చదవండి. తర్వాత వచ్చిన తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచివేయడా, చెడు మార్గములను విడిచిపెట్టాలి. మన సొంత మార్గాలకు మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. దేవుని మార్గాల్లో నడుచుకునే దానికి ఇష్టపడాలి. అందుకే ఏసేల్ గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో వారి ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో, యాజకులతో, పరిచయం చేసేవారితో అనేక పర్యాయాలు యెహోవా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అయినప్పటికీ వారు పెడిచెవిని పెట్టి వారి మార్గాలను ఏమాత్రమూ సరిచేసుకోకుండా ఉన్నారు. అందుకని మనం చూసినట్లయితే మన దేవుని మార్గాల్లో నడుచుకునేది విడిపించుకోవాలి. మన సొంత మార్గాలను విడిచిపెట్టి దేవుని మార్గాల్లో నడుచుకుంటే తప్పనిసరిగా ఆయన మన ప్రార్థనలు వింటాడు, మన ప్రార్థనకు జవాబిస్తాడు. అట్టి విధానంలో మరలా మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో మన మార్గాలన్నింటినీ విడిచిపెట్టి దేవుని మార్గాలను వెతుకుంటూ ఆయన మార్గాల ప్రకారము మనం నడుచుకుంటూ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆయన మన ప్రార్థన అంగీకరిస్తాడు. మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా ఆయన మనకు జవాబు చేస్తాడు. ఒక వచనం మనం చదువుకుందాం ప్రార్థనలో వెళ్ళక మునుపు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం 3 నుంచి. సైన్యములకు తీర్పు ఇశ్రాయేలు యొక్క దేవుడులాగా యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నేను ఈ స్థలమును మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను, మీ క్రియలను దిద్దుకొనండి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారం చేసుకొనుడి. అలాగనగా మీ మార్గములను, మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతి వాడు తన సొంత పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాలను వారింపగయు, వివిధ చోట నిర్దోషార్థము చిందింపగయు, మీకు కీడు కలగొచ్చేయు అన్య దేవతలను అనుసరింపగయు ఉండిన ఎడలా. ఈ విషయాలన్నీ మనం అనుసరించి నడుచుకొని మన మార్గాలను దిద్దుకుంటే, మన హృదయాన్ని దేవునికి మనం అప్పగించుకొని, మన హృదయంలో దేవునికి విరోధమైన కార్యాలు, ఇష్టం కాని కార్యాలు ఏమున్నాయో వాటన్నింటినీ దేవుడి సన్నిధిలో సమ్మతిపరచుకొని వినయముతో, విధేయతతో, తగ్గింపుతో, ఐక్యతతో, ప్రేమతో, అనురాగముతో దేవుని కట్టడలను, దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ
దేవునికి ఇష్టమైన పనులు చేస్తూ మనం ప్రార్థన చేసినట్లయితే తప్పనిసరిగా ఆయన మన ప్రార్థన అంగీకరిస్తాడు. మన ప్రార్థనకు అత్యధికమైనటువంటి విధానంలో జవాబిస్తాడు. సంఘంలో ఉన్న అక్కర్లన్నీ, అవసరాలన్నీ ఆయన తీరుస్తాడు. అట్టి విధానంలో దేవుని వాక్య వెలుగులో మనలను మనం సరిచేసుకొని, మనలను మనం తగ్గించుకొని ప్రార్థించినట్లు దేవుడు ఈ వాక్యాన్ని మన కొరకై ఆశీర్వదించున్నాం.